బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆర్థోపెడిక్ సర్జన్ సాయి చంద్ర గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చాలా వరకు చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. సో దానికి అసలు రీజన్ ఏంటి? నీ రీప్లేస్లు జరుగుతూ ఉన్నాయి. అసలు 30-40 ఏళ్ళకే మోకాల నొప్పులు ఏంటి సార్? ఎందుకు కారణం ఏమంటారు? ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు యంగ్ పేషెంట్స్లోనే మనం మోకాలు అనేది అరగడం చూస్తున్నామండి. సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఒకసారి మన మోకాలు యొక్క అనాటమీ కనుక మీరు చూసినట్టయితే సో ఎలా ఉంటుందంటే మోకాల లోపల మేజర్గా 4 లిగమెంట్స్ ఉంటాయండి. ఓకేనా? ఒకటి ACL అంటారు, మీరు కామన్గా వినే పేరు ఇదే, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇంకొకటి PCL అంటారు, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మళ్ళీ సైడ్కి 2 లిగమెంట్స్ ఉంటాయి అనమాట. మీడియల్ కొల్లెటరల్ లిగమెంట్, లాటరల్ కొల్లెటరల్ లిగమెంట్. సో నేను ఒక బొమ్మ గీసి మీకు చూపిస్తానండి. ఇలా ఉంటుందండి. పక్కన చిన్న ఎముక ఉంటుంది. దీని పేరు ఫీమర్ బోన్ అంటారు, దీన్ని టిబియా అంటారు, దీన్ని ఫిబులా అంటారు. సో ఏంటంటే ఇది మోకాలు ముందు నుంచి చూస్తే ఇలా ఉంటుంది. దీన్నే AP వ్యూ అంటారు, యాంటీరో పోస్టీరియర్ వ్యూ అంటారు. దీన్ని లాటరల్ వ్యూ అంటారు, అంటే సైడ్ నుంచి చూస్తుంది, లాటరల్ వ్యూ. సో ముందు నుంచి చూసినప్పుడు ఏంటంటే లోపల ఈ ACL యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, తర్వాత ఇక్కడ PCL పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇవి కాకుండా బయట మీడియల్ సైడ్ ఉన్నదేమో మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్, MCL. ఈ లేటరల్ సైడ్ ఉండేది ఏంటంటే LCL, లాటరల్ కొల్లేటరల్ లిగమెంట్. ఓకే. ఇది మనం సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. వెనక నుంచి టిబియాలో ముందుకు అటాచ్ అవుతుంది కదండి, అందుకని దీన్ని ACL అంటారు. టిబియాలో వెనక అటాచ్ అవుతుంది కాబట్టి PCL. నీ లిగ్మెంట్స్ కట్ అయ్యాయి అంటుంటారు, అవేనా సార్? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్. ఎక్కువ మనం కామన్ గా చూసేది ACL టేర్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ కామన్ గా చూసేది. దాని తర్వాతనే PCL. ఓకేనా? ఈ పెద్ద బోన్ పేరు టిబియా, ఈ చిన్న దీని పేరు ఫిబులా, ఈ పైన ఉన్న దాని పేరు ఫీమర్. మీరు అన్నట్టు కామన్గా యంగ్ పేషెంట్స్లో ఎందుకు ఈ మధ్య కాలంలో నొప్పులు అవుతున్నాయి అంటే చాలా మందికి కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. కార్టిలేజ్ వాడుక భాషలో గుజ్జు కరిగిపోయింది అంటా ఉంటారు కదా, అదేనా? మృదులాస్థి అంటా ఉంటారు. కరెక్ట్. సో ఇక్కడ ఉండే చిన్న మోకాలు చిప్పబోన్ అంటాం, దాన్ని పటెల్లా అంటాము. ఈ పైన ఉన్నది క్వాడ్రిసెప్స్ టెండాన్, ఇక్కడ కింద ఉన్నది పటెల్లార్ టెండాన్ అనమాట. ఓకే. ఈ చిన్న మోకాలు చిప్పబోన్ ఉంటుంది కదా, దీన్ని ఈ మోకాలు చిప్పబోన్ని పట్టెల్లా అంటాం. ఓకే. సో ఏమవుతుందంటే మన మోకాల్లో మన కార్కి బైక్కి ఎట్లాగైతే షాక్ అబ్జార్బర్ ఉంటుందో అట్లాగే మన మోకాల్లో కూడా మెనిస్కస్ అనేది ఉంటుంది. ఒక బుష్ లాగా ఉండేది ఈ మెనిస్కస్. సో మీడియల్ సైడ్ ఒకటి, లాటరల్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇలా MRIలో కనపడుతుంది, అది ఎక్స్రేలో కనపడుతుంది. సో ఈ యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే కార్టిలేజ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ మెనిస్కస్ ప్రాబ్లమ్స్, ఇవి ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. సో ఈ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్లో మళ్ళీ ఆస్టియోకాండ్రైటిస్ డెసికెన్స్ అని చెప్పి, కాండ్రోమలేషియా, పటెల్లా అని చెప్పి ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ 20 to 35, 40 years ఏజ్ వాళ్ళలో ఈ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి యాంటీరియర్ నీ పెయిన్, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ పెయిన్ వస్తుంది, ఒక గంట కానీ 2 గంటలు కానీ కూర్చొని లేచేటప్పుడు ఇక్కడ నొప్పి అవుతుంది. దాన్ని మూవీ థియేటర్ సైన్ అని కూడా అంటారు, మూవీ థియేటర్ సైన్. సో ఇది మనకి మెయిన్గా కారణం అనమాట. అంటే ఎందుకు వస్తుంది కార్టిలేజ్ ప్రాబ్లం అనే దానికి మనం చెప్పలేం. దానికి చాలా కారణాలు ఉన్నాయి, జెనెటిక్ కారణాలు కావచ్చు, లేదా మీరు కనుక ఆలోచిస్తే 30 ఏళ్ల క్రితము అసలు ఇంత ఫుడ్, చిన్నపిల్లలు ఈ బిర్యానీలు తినడం కానీ కుర్కురేలు తినడం ఇవన్నీ లేవు. ఇప్పుడు అసలు టోటల్ ఫుడ్ హ్యాబిట్స్ 30 years లో కూడా పొల్యూట్ వాటర్ రావడం వల్ల కూడా ఈ బోన్ అనేది స్ట్రెంత్, బోన్ క్వాలిటీ తగ్గుతుంది. ఎస్, కరెక్ట్. ఫుడ్ హ్యాబిట్స్ మారడము, సన్ ఎక్స్పోజర్ తగ్గడము, ఇవన్నీ లైఫ్ స్టైల్ దీని మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ ఉంది కదండి ఆర్టికులర్ కార్టిలేజ్, ఇదే అనమాట. ఇది మెత్తగా ఉంటుంది. సో కొంతమందిలో ఏమవుతుందంటే బైక్ మీద నుంచి పడ్డా, ఏమైనా యాక్సిడెంట్ అయినా అప్పుడు ఎక్స్రే బాగానే ఉంటుంది. పేషెంట్ ఏంటంటే ఎక్స్రే తీసుకుంటాడు, ఎక్స్రే బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదని అనుకుంటారు. సో ఏందబ్బా ఈ పెయిన్ ఇంకా తగ్గడం లేదంటే దెన్ అప్పుడు MRI స్కాన్ చేయిస్తే దాంట్లో మనకి కార్టిలేజ్ ప్రాబ్లం అనేది కనపడుతుంది. అంటే ఇది అందరిలో ఉంటుందని కాదు, బట్ తీవ్రమైన నొప్పి ఉండి మీకు ఎంతకి తగ్గడం లేదు అంటే జాగ్రత్తలు తీసుకోవాలంటారు. అదే మోకాలు నొప్పి ప్రాబ్లమ్ని మీరు దయచేసి అశ్రద్ధ చేయొద్దు, మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. సో మీరు అడుగుతున్నట్టు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా బరువు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే. మీరు చెప్తే నమ్మరు, బరువు గనక
మన హైట్కి తగ్గ వెయిట్ మనం ఉంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ ఏంటంటే మెయిన్ ప్రాబ్లము ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల, హై కార్బోహైడ్రేట్ డైట్ వల్ల అందరిలో చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ఊబకాయం ఎక్కువైపోయింది. వెయిట్ కంట్రోల్లో ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటే దాని మీద లోడ్ ఎవరు తీసుకోవాలి? లోడ్ నీ మీదే కదా. సో నెంబర్ 1 వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం. సో మీరు జిమ్కి వెళ్తారా లేకపోతే ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వెళ్తారా, మీ కన్వీనియన్స్ చూసుకొని దాని ప్రకారంగా మీరు చేయగలిగింది మీరు మీకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మీరు ఏం చేయగలిగితే వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే అది బెస్ట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్సర్సైజెస్. వాకింగ్ అట్లీస్ట్ డైలీ మినిమం 20 minutes అయినా వాకింగ్ చేయండి. మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes. చాలా మంది ఏంటంటే తిన్నగానే పడుకుంటారు. తినగానే పడుకునే బదులు 10 minutes వాకింగ్ చేస్తే బెటర్. మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు చిన్నప్పుడు, తినగానే పడుకోవద్దురా. సో నైట్ అది మనకి కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సడన్ గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కాస్త వాకింగ్ చేయడం బెటర్ కదా. మినిమం ఒక నైట్ తిన్న తర్వాత 10 minutes వాకింగ్ చేస్తే బెటర్ కదా. ఇంకోటి ఏంటంటే ఈ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పినట్టు ఈ ఎక్స్రేలో కనపడవండి. ఈ మెనిస్కస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్రేలో కనపడదు. సో అందుకని మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. అవసరం అనుకుంటే మీకు MRI స్కాన్ చేస్తారు, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.